వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. వర్షం పడతానే ఉంది కదండి, ఈరోజంతా పొద్దున్న నుంచి పడతానే ఉంది ఆగకుండా. అయితే వేడివేడి సంగటి చేసుకొని దాంట్లోకి కైమా కర్రీ కానీ ఏదైనా వెజిటేబుల్ కర్రీ ఏదైనా వేసుకొని వేడివేడిగా తింటే భలే బాగుంటుంది. అలాగే జలుబున్న గొంతు నొప్పి ఉన్నా కూడా తగ్గుతుందండి. ఇలా చేసుకుంటే కాస్త వేడిగా కారంగా తిన్నాం అనుకోండి, జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది. చూడండి, ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్లాస్తో వాటర్ వేసేసుకోండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. మనం ఏ కర్రీ చేసినా కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా, చూసి వేసుకోండి. ఒక అర స్పూను నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లు ఉడికించిన రైస్ వేసేసుకుందాం. ఒక్కొక్కసారి మనకి పిండి పిండిగా ఉంటుంది, కొంతమందికి నచ్చదండి రాగి సంకటి అంటే. ఇలా రైస్ వేసి చేయండి, టేస్ట్ మారుతుంది. తినని వాళ్ళు కూడా తింటారండి చక్కగా. ఒక ఇంత ముద్ద తిన్నారంటే సరిపోతుంది. చూడండి, ఒక చిన్న గిన్నెతో మనం రాగి పిండి తీసుకుందాం. ఇలా మనం ఉప్మా ఎలా చేస్తాం అలాగే ఇలా కలిపేసేయండి, ఉండలు లేకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. ఇక మన రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇంక పొయ్యి కట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. మరి వేడిగా ఉందనుకోండి, చేయి కాలిపోతుంది కదా. ఇక కాస్త ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇక మనం సర్వ్ చేసేయడమేనండి. ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేయడమే. ఎదిగిన పిల్లలు ఉంటారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళ వారానికి ఒక్కసారైనా మనం పిల్లలకు అలవాటు చేయాలండి. చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే కాస్త దీన్ని చేతికి నెయ్యి రాసుకొని ఇలా తీస్తానండి. ఇలా తీసేసి ఇక ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేశానండి. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదేనండి, ఆడవాళ్ళకు కూడా. అప్పుడప్పుడు ఇలాగా చేసుకొని పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చూడండి, ఈ విధంగా నేను దీన్ని రౌండ్గా చేతికి నెయ్యి రాసుకున్నాను కదా, మనం ఎట్లా అంటే అట్లా వచ్చుద్ది. చూడండి, ఈ విధంగా చేసుకొని దీంట్లోకి కూర వేసి సర్వ్ చేసేయడమేనండి. ఈజీ అండి, సింపుల్గా చేసేయచ్చు. మధ్యాహ్నం లంచ్కైనా మార్నింగ్ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. ఇగురు కూర ఏ కూర వండినా మనం ఇలా రాగి సంకటి చేసి పొద్దున్న టిఫిన్కి పెట్టేసేయచ్చు. ఈ విధంగా సర్వ్ చేసేసి పిల్లలకి చక్కగా అందించవచ్చండి. చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా కూడా అయిపోయింది, హెల్దీ కదండి. ఇలాంటి వర్షం వచ్చేటప్పుడు ఇలా చేసి వేడివేడిగా పెద్దవాళ్ళకి పిల్లలకి ఇలా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా. ఈసారి రాగి సంకటి చేయాలి అంటే ఈ విధంగా చేసి చూడండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.